అలాగే ఈ ప్రత్యేక బైబిల్ తరగతికి చేరువచ్చినటువంటి తిరువూరు, చనిబొండ స్థానిక సంఘ సభ్యులకు, అలాగే ఆయా ప్రాంతాల నుంచి వచ్చినటువంటి సువార్థికులకు, పరిశుద్ధులకు ప్రభునామంలో మీకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా కృష్ణా జిల్లా గుడివాడలో, గుడివాడ పట్టణానికి సమీపంగా ఉన్నటువంటి గ్రామాలైనటువంటి దోళ్ళవానిగూడెం, గురువిందగుంట అనేటువంటి చిన్న 2 గ్రామీణ ప్రాంతాల నుండి అక్కడ ఉన్నటువంటి పరిశుద్ధుల పక్షంగా మీ అందరికీ శుభములను, వందనాలను తెలియజేస్తున్నాను. స్థానిక సంఘం ముఖ్యంగా నాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి స్థానిక సంఘ సువార్థికులు గౌరవనీయులు పెద్దలు విజయబాబు గారికి, వారి కుటుంబానికి అంతటికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నారు. విజయబాబు గారు చక్కగా ఆ పాఠాన్ని, పాత నిబంధన సర్వేలో పుస్తకాన్ని చక్కగా కొనసాగిస్తూ ఉంటుండగా మధ్యలో ఆపడం అనేటువంటిది నాకు కాస్త బాధాకరంగా, అభ్యంతరంగా అనిపించింది. ఎందుకంటే ఒక వరవడిలో చక్కగా వెళ్తూ ఉన్నది ఆ పుస్తకం. అయితే వెంటనే నేను రియలైజ్ అయినటువంటి విషయం ఏంటంటే, ఆయన ఎప్పుడు వీరి మధ్య ఉండేటువంటి సువార్థికులే కాబట్టి అంతగా బాధపడాల్సిన అవసరం లేదు. దాన్ని కొనసాగించడానికి ఆయన ఎప్పుడు కూడా మీతోనే ఉండగలుగుతున్నారు అనేటువంటి విషయాన్ని బట్టి సంతోషిస్తున్నాను. ఈరోజు ఈ ఉదయకాల సెషన్లో మీతో కొన్ని విషయాలు మాట్లాడడానికి సహోదరులు నాకు ఇచ్చినటువంటి పాఠం ఏమిటంటే, నిజంగానే మనం భక్తి కలిగి జీవిస్తున్నామా అనేటువంటి ఒక పాఠాన్ని నాకు ఇచ్చి దానిని గురించి మాట్లాడమని సహోదరులు కోరారు. ఈ పాఠం కాస్తంత సున్నితమైనటువంటి పాఠంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే నెగిటివ్ ఆస్పెక్ట్లో చాలా విషయాలు మాట్లాడాల్సినటువంటి పాఠం ఇది. ఈ నెగిటివ్ ఆస్పెక్ట్ అనేటువంటి పరిస్థితి వచ్చేటప్పటికి కొంత మనకి బాధ కలిగించేటువంటిదిగా, మనల్ని అభ్యంతరానికి గురి చేసేటువంటి విధంగా కొన్ని విషయాలు మనకి దేవుని యొక్క వాక్యంలో నుంచి బయటకు వస్తూ ఉంటాయి. అయినప్పటికీ కూడా ఇది స్వీయ పరీక్షకు అనుకూలమైనటువంటి అంశం, స్వపరీక్షకు అనుకూలమైనటువంటి అంశం. ప్రతి ఒక్క వ్యక్తిగత జీవితానికి ఎవరికి వారు పరిశీలించుకోవడానికి, ప్రశ్నించుకోవడానికి అనుకూలమైనటువంటి పాఠం ఇది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ విషయాన్ని వింటున్నా కానీ అందరినీ ఉద్దేశించి చెప్పబడుతున్నటువంటి మాటగా కాకుండా ఎవరికి వాళ్ళు ప్రత్యేకంగా, చాలా వ్యక్తిగతంగా, చాలా పర్సనల్గా తీసుకోగలిగితే మనం ఇందులో కొంత ఆత్మ సంబంధమైనటువంటి జ్ఞానంతో పాటుగా ఇన్స్టెంట్గా మనం మేలు పొందడానికి అవకాశం ఉంటుంది. అందరినీ ఉద్దేశించినట్టుగా వినొద్దు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి స్పృహతోటి, స్వీయ పరీక్షతోటి ప్రతి మాటను మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలని మొదటగా మీకు నా చిన్న సలహాను, సూచనను తెలియజేస్తున్నాను. భక్తి కలిగినటువంటి వారు అని సమాజంలో గుర్తింపు తెచ్చుకోవడం చాలా సులువు. వీళ్ళు భక్తిపరులని సమాజం చేత గుర్తించబడడం అనేటువంటిది చాలా సులువైనటువంటి విషయం. అది ఎలా సాధ్యం అంటే, మన భౌతిక సంబంధమైనటువంటి జీవిత విధానాన్ని వారి భౌతిక సంబంధమైనటువంటి నేత్రాలకి కనపరచడం ద్వారా మనం వారి ఎడల మెప్పును పొందగలుగుతాం వాళ్ళ దగ్గర నుండి. ఉదాహరణకి మనం కొంతమందిని చూస్తున్నప్పుడు వాళ్ళ యొక్క భౌతిక సంబంధమైనటువంటి ప్రవర్తన, మాట తీరు, వారి యొక్క ప్రార్థన జీవితం లేదా ప్రార్థించేటువంటి విధానం, నిలువబడి వాక్యం చెప్పేటువంటి సామర్థ్యం, చక్కగా తలాంతు కలిగి పాటలు పాడేటువంటి సామర్థ్యం, నడిపించేటువంటి సామర్థ్యం,
సమయానికి సంఘానికి హాజరయ్యేటువంటి పరిస్థితి, ఆరాధనలో పాలు పంపులు పొందడం, సంఘ కార్యక్రమాలలో హాజరు చాలా చక్కగా మెయింటైన్ చేయడం, ఇలాంటి విషయాలన్నిటినీ బట్టి మనం ఎవరి మధ్య అయితే బ్రతుకుతున్నామో వాళ్ళ మధ్యలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపును మనం సంపాదించవచ్చు సులువుగా. మనం వారి గురించి కొంతమందిని గురించి ఇంకా ఆలోచన చేస్తే ఇలా కాకుండా మన మధ్యలో ఎప్పుడూ ఎవరూ లేనటువంటి వ్యక్తి ఒక 2-3 సార్లు మనకి ఒక తెల్లని వస్త్రాలు వేసుకుని చాలా సాదా సీదాగా, చాలా దీనంగా, చాలా తగ్గింపుతో కనబడినప్పుడు కూడా అతని గురించి మనకి పెద్దగా తెలియకపోయినా కానీ ఒక అంచనాకు వస్తాం. ఏమని అంటే, బహుశా ఇతడు భక్తిపరుడై ఉండొచ్చును కదా, ఇతని ప్రవర్తన, ఇతని ఆహార్యం, ఇతని యొక్క హావభావాలు, ఇతని యొక్క తగ్గింపు, ఇతని దీనత్వం మనకి అతన్ని ఎలా ప్రొజెక్ట్ చేస్తుంది? ఒక భక్తిపరుడిగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఇంకా మీకు అర్థం అవడానికి ఇంకొక చిన్న మాట చెప్తాను. మనం అందరం కుర్చీలో కూర్చున్నాం. ఎవరన్నా ఒక వ్యక్తి చాలా దీనంగా వచ్చి మనందరం కుర్చీలో కూర్చుంటే మన ముందు కుర్చీలో కూర్చోకుండా కటిక నేల మీద కూర్చుని మోకాళ్ళతో ప్రార్థన చేస్తున్నప్పుడు మనం ఆ వ్యక్తిని సాధారణమైనటువంటి వ్యక్తిగా చూడలేం. మన దృష్టిలో అతడు ఒక ప్రత్యేకతను సంపాదిస్తాడు. ఆ ప్రత్యేకతకు మనం పెట్టేటువంటి పేరు ఏమై ఉండొచ్చు? భక్తి అయి ఉండొచ్చు కదండి. ఇవన్నీ చాలా ఆకర్షణీయమైనటువంటి విషయాలే, మంచి విషయాలే. కానీ ఇక్కడ మనం గమనించాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఉంది. అదేమిటంటే, మనుషుల దృష్టిలో, సమాజం దృష్టిలో, సంఘం దృష్టిలో భక్తిపరులుగా గుర్తించబడడం అనేటువంటిది చాలా సులువు. కానీ దేవుని దృష్టిలో భక్తిపరులుగా గుర్తించడం అనేటువంటిది మనం అనుకున్నంత సులువైనటువంటి పని కాదు. విజయబాబు గారు నాకు ఈ పాఠం ఇచ్చినప్పుడు నిజంగా ఈ పాఠం స్థానికంగా ఉన్నటువంటి సంఘానికి మాత్రమే అవసరమైందా అని ఆలోచన చేసినప్పుడు, ఈ రోజున క్రైస్తవ సమాజంలో ఈ విషయంలో చాలా గొప్ప బలహీనత ఏర్పడిందని చెప్పాలి. చూడ్డానికి చాలా డాంబికంగా, భక్తి కలిగినటువంటి వారిగా కనిపిస్తున్నప్పటికీ కూడా లోపల పరిస్థితులు, లోపల వ్యక్తిగత జీవితాలు దేవుని దృష్టికి భక్తి కలిగినటువంటివిగా లేకపోవడం అనేటువంటిది చాలా సహజ సిద్ధంగా జరుగుతున్నటువంటి విషయం ఇవాళ. కాబట్టి ఈ పాఠాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సార్వత్రికంగా సంఘానికి ఇది ఎంతో అవసరమైనటువంటి పాఠం, స్థానికంగా మాత్రమే కాదు. విజయబాబు గారు ఈ పాఠం ఇక్కడ చెప్పమన్నారు అని అంటే ఇక్కడేదో భక్తి లోపించిందని కాదు, ఇక్కడే కాదు, ఇది సార్వత్రిక సంఘానికి చాలా సంబంధించినటువంటి ఒక పాఠం, అవసరమైనటువంటి పాఠం. ఇది ఒక దిద్దుబాటుకు సంబంధించినటువంటి పాఠం అని కూడా చెప్పచ్చు. దిద్దుబాటును కోరుకునేటువంటి వాళ్ళు, దిద్దుబాటును ప్రేమించేటువంటి వాళ్ళు సాత్వికంతో విని గ్రహించి దిద్దుకోవాల్సినటువంటి ఒక చక్కని అవకాశాన్ని కల్పిస్తున్నటువంటి సమయం ఇది. కాబట్టి ఈ పాఠానికి సంబంధించినటువంటి ఉపోద్ఘాతాన్ని నేను మీకు ముందుగా మాట్లాడాను. సరే, గ్రంథంలోనికి వెళితే మనం మాట్లాడుకుంటున్నటువంటి, ఇప్పటి వరకు మాట్లాడుకున్నటువంటి ఈ సమస్యాత్మకమైనటువంటి పద్ధతి ఏదైతే ఉందో, విధానం ఏదైతే ఉందో, అది ఈరోజు మాత్రం కనిపిస్తున్నటువంటిది కాదు. కానీ గ్రంథంలో ఆదిమ సంఘ చరిత్రలో కూడా బైబిల్ సంపూర్ణం చేయబడక మునుపు కూడా దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి వారు కూడా పైకి అలాగే ఉండి లోపల వారి యొక్క స్థితిగతులు, ఆత్మీయ జీవితాలు అనేటువంటివి లోపకరంగా కొనసాగినట్లుగానే గ్రంథం చెప్పింది. మనకు తెలిసినటువంటి సంగతే. తిమోతికి రాసినటువంటి 2వ పత్రికలో 3వ అధ్యాయము 5వ వచనంలో చెప్పాడు ఈ విషయాన్ని. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం.
పైకి భక్తి గలవారి వలె ఉండియు పైకి భక్తి గలవారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించలేని వారినై పొందురు. పైకి భక్తి కలిగినటువంటి ఈ వచనం చదువుతున్నప్పుడు నాకు పాత నిబంధన గ్రంథంలో ఒక మాట జ్ఞాపకం వస్తుంది. మీరు అది చదవనవసరం లేదు. మంటి పెంకు మీద వెండిపోత పూయడం అనేటువంటి సంగతి ఒక చోట చెప్పబడింది. ఇప్పుడు మంటి పెంకు మీద వెండిపోత పూయబడినప్పుడు ఆ పదార్థాన్ని, ఆ వస్తువుని ఏమని పిలవాలి? వెండి పెంకు అని పిలవాలా, మంటి పెంకు అని పిలవాలా? వెండి పెంకు అని అంటే అది నిజమేనా? మంటి పెంకు అనడమే నిజమా? మంటి పెంకు మీద వెండిపోత పూసినంత మాత్రాన అది వెండి పెంకు కాదు. ఎట్టి పరిస్థితిలో కూడా అది మట్టి పెంకే అవుతుంది. దాని స్వభావం ఎప్పుడు బయటపడుతుందంటే అది చేయి జారి కింద పడినప్పుడు దాని స్వభావం పూర్తిగా బయటపడుతుంది. వెంటనే పగిలిపోతుంది, వెంటనే ముక్కలైపోతుంది. అదేంటది? చూడ్డానికి ఎంతో గంభీరంగా వెండి పెంకులాగా కనపడింది కదా, కనపడుతుంది అలాగే. కానీ దానిలో ఉన్నటువంటి లోపల ఉన్నటువంటి స్వభావాన్ని బట్టే అది ప్రవర్తిస్తూ ఉంటుంది. భక్తిహీనులు భక్తిహీనులు ఎలా ఉంటారంటే పైకి భక్తి కలిగినటువంటి వారి వల్లనే ఉంటారట. వారిని భక్తిహీనులు అని గుర్తించడం కష్టం. భక్తిహీనులను గుర్తించడం కష్టం, కానీ వారిని భక్తిపరులుగానే పరిగణించడం అనేటువంటిది మనం చేస్తాం సహజంగా. కానీ ఒక విషయం చెప్పాడు, వారు ఎవరు? పైకి భక్తి గలవారై ఉండినట్టుగా కనబడేటువంటి వారు దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు అని అన్నాడు. అంటే భక్తి, శక్తి అనేటువంటి రెండు మాటలు ఈ వచనంలో కనపడుతున్నాయి. భక్తి నిజంగా శక్తేనా? శక్తిని ఆశ్రయించలేని వారని ఎందుకు అన్నాడు వాళ్ళని? భక్తి నిజంగా క్రైస్తవ జీవితంలో ఒక శక్తి, యథార్థమైనటువంటి నిజమైనటువంటి భక్తి మన జీవితంలో ఒక గొప్ప శక్తి. అందుకనే సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్పాడు. అంటే లాభాన్ని సాధించి పెట్టేటువంటిది, లాభాన్ని సమకూర్చిపెట్టేటువంటిది, మనకు మేలు కలిగించేటువంటిది నిజంగా మన జీవితంలో ఒక శక్తి కాదు. అంటే సహజంగా భక్తిహీనులు వారు పైకి భక్తి కలిగినటువంటి వారిగా ఉంటూ దేవుని శక్తిని ఆశ్రయించలేని వారు అన్నాడు. అంటే భక్తి అనగా నిజంగా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నటువంటి శక్తి. భక్తి లేని వారు శక్తి లేనటువంటి వారే. ఒక మాటలో చెప్పాలంటే అన్ని సందర్భాల్లో కూడా మనం వాపును చూసి బలం అనుకోకూడదు. అది శక్తా, అది ఆరోగ్యమా, అనారోగ్యమా? అనారోగ్యం. వాపును చూసి బలం అనుకోవడం అది అనారోగ్యం. అలాగే పైకి మనం భక్తిపరులుగా కనబడినంత మాత్రాన లోపల ఉన్నటువంటి బలహీనతను మనం అధిగమించలేం. లోపల ఉన్నటువంటి బలహీనతను అధిగమించినప్పుడే మనం బలవంతులం కాగలుగుతాం. వాపు ఎప్పటికీ కూడా బలం కాదు, పైపెచ్చు. పైగా అది ఒక పెద్ద బలహీనత. అలాగే భక్తిహీనులుగా బ్రతుకుతూ లోపల పైకి భక్తిపరులుగా మనం ఈ సమాజానికి, సంఘానికి ఎక్స్పోజ్ అవ్వడం అనేటువంటిది కూడా అదొక పెద్ద బలహీనత. ఈ రోజున స్థానిక సంఘాల్లో ఉండేటువంటి అనేక మంది అధిగమించాల్సినటువంటి బలహీనత అది. నిజంగానే భక్తి కలిగి ఉన్నామా, లేక భక్తి కలిగిన వారి వలె కనపడుతున్నామా అనేటువంటి ప్రశ్నకి ఈరోజు మనకు సమాధానం దొరకాల్సినటువంటి అవసరం ఉంది. మనుషులు బాహ్య రూపాన్ని చూస్తారు, కానీ దేవుడు ఈ సమూయేలు గ్రంథంలోనే సోదరులు 16వ అధ్యాయం 7వ వచనంలో మనకి ఆ విషయాన్ని దేవుడు సెలవిచ్చాడు. మనుషులు పైరూపాన్ని లక్ష్య పెడతారు, కానీ దేవుడు అంతరంగాన్ని చూసేటువంటి వాడు ఉన్నాడు. ఆయన అనంత జ్ఞానానికి సంబంధించినటువంటి సామర్థ్యానికి వచ్చేటప్పటికి హృదయంలో ఉన్నటువంటి తలంపులు, ఆలోచనలు సమస్తము కూడా దేవుడు ఎరిగినటువంటి వాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇలాంటి పరిస్థితులు స్థానికంగా ఈరోజు ఉన్నటువంటి సంఘంలోనే కాదు, కానీ చాలా స్థానిక సంఘాల్లో ఆ రోజు కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. ప్రతి సంఘంలో కూడా ఏదో ఒక బలహీనత ఉంది.
ప్రకటన గ్రంథంలోనికి మనం వెళ్ళినప్పుడు 2వ అధ్యాయంలో ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘానికి సంబంధించినటువంటి ఒక బలహీనతను గురించి మాట్లాడాడు. 2వ అధ్యాయం 4 నుండి 5 వచనాలు. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4 నుండి 5 వచనాలు. అయినను మొదట నీకుండినటువంటి ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది. ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘంలో ఒక లోపం ఏర్పడింది. ఆ లోపాన్ని అధిగమించమని యోహాను గారు ఈ యొక్క పత్రికలో తన యొక్క ఉద్దేశాన్ని రాసి సంఘానికి సంబంధించినటువంటి సమాచారంగా దాన్ని అక్కడ పొందుపరిచాడు. అలాగే సార్దీసులో ఉన్నటువంటి సంఘానికి సంబంధించి కూడా ఒక బలహీనత ఉంది. 3వ అధ్యాయంలో మనకు చూస్తాం. అదే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం 1 నుండి 3 వచనాల్లో ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘంలో ప్రేమ విషయంలో ఒక బలహీనత ఉంది. సార్దీసులో ఉన్నటువంటి సంఘం పైకి బాగానే కనిపిస్తుంది కానీ లోపల లోపయుక్తంగా అది కనిపిస్తూ ఉంది. తర్వాత తీతుకు రాసినటువంటి పత్రికలో కూడా కొన్ని విషయాలు చెప్తాడు. 1వ అధ్యాయం 16వ వచనంలో తీతుకు రాసినటువంటి పత్రిక, దేవుని ఎరుగుదుమని చెప్పుకొందురు కానీ అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయమై భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరగమన్నట్టున్నారు. చూడండి, ఈ ప్రకటన గ్రంథంలో చెప్పబడినటువంటి కాంటెక్స్ట్ సార్దీసులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కానివ్వండి, ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘాన్ని గురించి కానివ్వండి, లేదా అపోస్తలుడైనటువంటి పౌలు తీతుకు రాసినటువంటి ఈ పత్రికలో ఉన్నటువంటి సందర్భాన్ని బట్టి కానివ్వండి, ఈ 3 సందర్భాలు కూడా ప్రభువుని ఎరిగినటువంటి వారిని ఉద్దేశించి కాంటెక్చువల్గా చెప్పాడా, అసలు ఆ ప్రభు అంటే ఎరగనటువంటి వారిని గురించి కాంటెక్చువల్గా చెప్పబడియా? ఎరిగిన వారి గురించే. అంటే వీళ్ళ భక్తి యథార్థంగానే ఉందా, సంపూర్ణంగానే ఉందా అనేటువంటి దానికి ఒక ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది స్థితి. ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది. సార్దీసులో ఉన్న సంఘం, ఎఫెస్సులో ఉన్నటువంటి సంఘం, తీతుకు రాసినటువంటి పత్రికలో పౌలు చెప్తున్నటువంటి పరిశుద్ధుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఈరోజు తిరువూరు, చనుబండ, ఈ పరిసర ప్రాంతాలు, అలాగే మన దేశము, మన రాష్ట్రము, మన స్థానిక సంఘాల్లో పరిస్థితుల్లో, స్థానిక సంఘాల్లో ఏ విషయాల్లో భక్తిహీనత కలిగినటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. భక్తి క్షీణించడమే భక్తిహీనత. మనలో ఉన్నటువంటి భక్తి క్షీణించడమే భక్తిహీనత. స్థానిక సంఘాల్లో ఉన్నటువంటి బలహీనతలు ఏంటి అని అంటే, సంఘాన్ని మొత్తంగా ఆలోచన చేస్తే అర్థం కాదు. మరి ఎలా అర్థం అవ్వాలి? ఒక్కొక్కరిని పరిశీలించుకుంటూ, ప్రశ్నించుకుంటూ, పరీక్షించుకుంటూ వచ్చినప్పుడు సమస్య అర్థమవుతుంది. అంతేనా కదా? మొత్తంగా మాట్లాడితే మూటలో ఒక రాళ్ళు మూటగట్టి మాట్లాడినట్టుగా ఉంటుంది. అలా కాదు, ఒక వ్యక్తిగత జీవితాలని పరిశీలనాత్మకంగా పరీక్షించుకుంటూ సమస్య, లోపం, భక్తిహీనతకు గల కారణాలు ఏంటని విశ్లేషించుకుంటేనే ఆ బలహీనతలు బయటకు వస్తాయి. అలా రావాలి అని అంటే నేను అందుకని ముందుగానే చెప్పాను మీకు, ఈ వాక్యాన్ని వినేటప్పుడు అందరం కూడా చాలా వ్యక్తిగతంగా, చాలా పర్సనల్గా, నేను భక్తిహీనతలో ఉన్నానా లేదా నిజంగానే భక్తి కలిగినటువంటి స్థితిలోనే ఉన్నానా అనేటువంటి స్వీయ పరీక్షా కోణంలోనే ఈ మాటలు వినాలి. అందరిని ఉద్దేశించి మాట్లాడుతున్నారు కదా అని అందరికీ వదిలిపెట్టేయకూడదు ఈ వాక్యాన్ని. ఎవరికి వాళ్ళంగా ఈ వాక్యాన్ని నాకు మాత్రమే అన్నటువంటి కోణం గుండా దీన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎందుకు అనంటే, ఇక్కడ దేవునిని ఎరుగుదమని చెప్పుకునేటువంటి వారు అంటే ఎవరో కాదు, వాళ్ళు క్రైస్తవులే. దేవునిని ఎరుగుదమని చెప్పుకుంటారు కానీ వాళ్ళ క్రియలకు వచ్చేటప్పటికి కన్క్లూజన్లో ఏం చెప్పాడంటే, క్రియలను బట్టి వారు దేవునిని ఎరగము అన్నట్టు ఉన్నారు. అంటే బయటికి కనిపించేటువంటి పరిస్థితులు వేరు, లోపల అంతరంగికంగా ఉన్నటువంటి పరిస్థితులు వేరు.
కానీ ఇక్కడ మనం పరిగణలోనికి తీసుకునేటువంటి విషయం మనుషులుగా అయితే బయటకు కనిపించేటువంటివే, కానీ దేవుడు పరిగణలోనికి తీసుకునేటువంటి విషయాలు పూర్తిగా అంతరంగ స్వభావ సంబంధమైనటువంటివి, అంతరంగ స్వభావ సంబంధమైనటువంటివి. కాబట్టి నువ్వు భక్తిపరుడు అని ఎవరి చేత గుర్తించబడడం నీకు మేలు? దేవుని చేత గుర్తించబడడం మేలు. సార్దీస్లో ఉన్నటువంటి సంఘానికిలో ఉన్నటువంటి లోపం ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఎఫెస్లో ఉన్నటువంటి సంఘంలో ఉన్నటువంటి లోపం ఎవరికి తెలుసు? నీలో నాలో భక్తిహీనతకు సంబంధించినటువంటి విషయాలు ఇవి ఉన్నాయని ఎవరికి తెలుసు? ఆ తప్ప ఎవరికి తెలియదు. సువార్థికుడికి కూడా తెలియకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కనుక మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి పరిస్థితి. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో వచ్చిన భాగాన్ని మనం ఒకసారి చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ కాదండి 2వ కొరింథీ 13:5 వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనండి, మిమ్ములను మీరే పరీక్షించుకొని చూచుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్ములను గూర్చి మీరే ఎరుగరా. మనము ఏంటి అనేటువంటి విషయం మనకి ఎవరు చెప్తారండి? మనం ఏంటనేటువంటి విషయం మొట్టమొదటిగా మనకి ఎవరు చెప్తారు? మనకి ఎలా తెలుస్తుంది? మనమేనండి. మన మనస్సాక్షి చెప్తుంది. మనం భక్తి కలిగి ఉన్నామా లేకపోతే భక్తిహీనతతోనే మనం మన జీవితాలని క్రీస్తులో వెళ్ళదీస్తున్నామా అనేటువంటి విషయం మొట్టమొదటిగా మనకే అర్థమవుతుంది. ఆ విషయాన్ని ఏమన్నాడు చూడండి 5వ వచనంలో. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో, మీరు విశ్వాసం కలిగినటువంటి వారై ఉన్నారో లేదో పక్కనోళ్ళు చెప్పాల్సిన అవసరం లేదు. పక్కనోళ్ళకు కూడా ఆ విషయం అర్థం కానిటువంటి విషయమే. కానీ మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల క్రీస్తు యేసు మీలో ఉన్నాడని మిమ్మును గురించి మీరే ఎరుగుదురు. కాబట్టి ఎవరు భక్తిపరులు కాదు అనేటువంటి విషయం మొదటగా దేవునికి తెలుసు. ఆ తర్వాత ఎవరికి వాళ్ళకే తెలిసేటువంటి విషయం. ఎప్పుడు తెలుస్తుంది? అది పరీక్షించుకున్నప్పుడు తెలుస్తుంది. మనల్ని మనం శోధించుకున్నప్పుడు, మనల్ని మనం పరీక్షించుకున్నప్పుడు తెలుస్తుంది. అది ఎప్పుడు అంటే, ఒకటి వాక్యం వినేటప్పుడు అవుతుంది, రెండవది మరెప్పుడు అవుతుంది? ఎప్పుడవుతుంది చెప్పండి? ఒకటి వాక్యం వినేటప్పుడు మనకి ప్రవర్తించేటప్పుడు, వాక్యం వినేటప్పుడు, ఇంకా మనల్ని మనం ఒంటరిగా ఒకసారి కూర్చుని ఆలోచించినప్పుడు, మనం చాలా సమయాన్ని గడుపుతాం. కానీ మనం గడిపేటువంటి సమయం అంతా తల్లిదండ్రులతో, భార్యతో, బిడ్డలతో, స్నేహితులతో, ఎవరైనా మరొక వ్యక్తితోనే మన సమయాన్ని గడుపుతూ బ్రతుకుతుంటాం 24 గంటల్లో. కానీ మనతో మనం సమయం గడిపేటువంటి సమయం ఏంటంటే ఒంటరిగా కూర్చుని జీవితాన్ని గురించి, మన సొంత విశ్వాసాన్ని గురించి, మన భక్తిని గురించి, దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాన్ని గురించి మనల్ని మనం ఆలోచించుకునేటువంటి సమయం. ఆ ధనవంతుడి గురించి మీకు జ్ఞాపకం ఉందేమో, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అదొక మంచి విషయమే అతనిలో. మనతో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంటుంది చాలా సందర్భాల్లో. అది ఎప్పుడు అని అంటే ఒంటరితనంలోనే జరుగుద్ది. ఒంటరిగా కూర్చున్నప్పుడు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. మన ఆలోచన, మన ప్రవర్తన, మన సంబంధము, మన విశ్వాసము, మన భక్తి, వీటిని గురించినటువంటి ఆలోచనలు మన ఒంటరితనంలో మనల్ని మనం ప్రశ్నించుకున్నప్పుడు సమాధానాలు చాలా సులువుగా మనకు అందుతాయి. ఆ ధనవంతుడు ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు. అది ఒక మంచి సమయమే వాస్తవానికి. కానీ వివేచించుకోలేకపోయాడు. వాస్తవికతను వివేచించుకోలేనటువంటి
మూర్ఖత్వంలో మునిగిపోయాడు కాబట్టి తనతో తాను మాట్లాడుకుంటున్నప్పటికీ కూడా తనకు ప్రయోజనం లేకుండా పోయింది. కానీ ఈ రోజున దేవుని యొక్క వాక్యం ఎరిగినటువంటి మనము, ఆయన జ్ఞానాన్ని సంపాదించుకుంటున్నటువంటి మనము, దానిని ఆధారం చేసుకుని మనతో మనం మాట్లాడుకునేటువంటి సమయంలో మనం ఏమై ఉన్నామో మనం చాలా స్పష్టంగా మనల గురించి మనం ఒక ఐడియాని పొందగలుగుతాం. మనం ఏమై ఉన్నామో మనకే అర్థమైపోతుంది. కాబట్టి ఎవరి విశ్వాసం వాళ్ళకే తెలుస్తుంది, ఎవరి భక్తి ఎలాంటిదై ఉందనేటువంటిది వాళ్ళకే తెలుస్తుంది. ఎప్పుడు అని అంటే మనం వాక్యం వింటున్నప్పుడు, తర్వాత మనల్ని మనం శోధించుకుని పరీక్షించుకుని మనతో మనం సమయం గడుపుతున్నప్పుడు మన భక్తి స్థాయి ఏమిటో, మన విశ్వాసపు స్థాయి ఏమిటో, మనం నిజంగానే భక్తిపరులమై ఉన్నామా లేకపోతే కేవలం మనుషుల దృష్టిలో మాత్రమే భక్తిపరులుగా చలామణి అవుతున్నామా అనేటువంటి విషయాలు మనం నేర్చుకోగలుగుతాం. మరొక వచనాన్ని నేను మీకు చూపిస్తాను. తీతుకు రాసినటువంటి 2వ పత్రికలో మనం భక్తితో బ్రతకమనేటువంటిది దేవుని యొక్క చిత్తం అనేటువంటి సంగతిని గుర్తించాలి. తీతుకు రాసినటువంటి 2వ అధ్యాయము 12వ వచనము నుండి మనం చదువుకుందాం. మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైనటువంటి దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మనరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలెనని మనకు బోధించుచున్నది. ఏమిటది? ఏంటి బోధించేది? ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం నేర్చుకున్న వాక్యం ప్రకారంగా మనం ఎలా రక్షించబడ్డామని కానీ వెంటనే మనం చెప్తాం సమాధానం. ఎలా రక్షించబడ్డాం? కృప చేతనే రక్షించబడ్డాం. కృప మనల్ని రక్షించి విడిచిపెట్టేసిందా? రక్షించేసి దేవుని కృప మనల్ని విడిచిపెట్టేసిందా? మరి ఏం చేస్తా ఉంది కృప? మన రక్షణలో మనం కొనసాగే దానికోసం మనకి కృప ఇప్పటికీ కూడా బోధ చేస్తూ ఉంది. దేవుని కృప కేవలం రక్షించడమే కాదు, బోధించుచున్నది అని అన్నటువంటి మాట దేనిని సంబంధించేది? ఏంటి బోధిస్తున్నది అక్కడ? సువార్తికుడా లేకపోతే ఇంకా ఏమైనా బోధించేది ఏంటి అక్కడ? మనం స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతకాలని బోధిస్తున్నటువంటిది ఏమిటి? దేవుని కృప. వెరీ గుడ్. దేవుని కృప కేవలం రక్షించడం మాత్రమే కాదు, రక్షించబడినటువంటి మనం మన రక్షణలో కొనసాగే దానికోసం మనం భక్తితో బ్రతకాలి అని భక్తిహీనతను విసర్జించాలని ఎవరు బోధిస్తున్నారంటే దేవుని కృప బోధిస్తుంది. దేవుని కృప ప్రత్యక్షమై బోధిస్తూ ఉంది. ఎక్కడ ప్రత్యక్షమై? దేవుని కృప ఎక్కడ ప్రత్యక్షమైందో మనందరికీ తెలుసు. యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో మన కోసం చేసినటువంటి ఆ మహాత్యాగ యజ్ఞంలో మనకి ఆ పరమ తండ్రి అయినటువంటి దేవుని యొక్క కృప ప్రత్యక్షమై మనల్ని రక్షించడం మాత్రమే కాదు, మన రక్షణ జీవితంలో మనం ముందుకు కొనసాగుతూ భక్తిహీనతలను విడిచిపెట్టి భక్తి కలిగి బ్రతకాలని బోధ చేస్తుంది దేవుని కృప. కృప బోధను లక్ష్య పెట్టాలి. దేవుని కృప యొక్క బోధన మనం లక్ష్య పెట్టినటువంటి వారమైతే భక్తిహీనత భక్తి అనేటువంటి విషయాల మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని బేరీజు వేసుకుని భక్తిపరమైనటువంటి జీవితానికి మనం అంకితము కాగలుగుతాం. దేవునికి భక్తి కావాలి, భక్తిపరులు కావాలి. ఆ విషయంలో మనం ఒక సందర్భాన్ని గమనించగలిగితే, యేసు ప్రభు వారు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నటువంటి సందర్భం మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను. ఆరాధించేటువంటి వారు దేవునికి అవసరం, కానీ ఎలా పడితే అలా ఆరాధించేటువంటి వారు కాదు దేవునికి అవసరం. దేవునికి ఎలా పడితే అలాగా ఆరాధన చేసేటువంటి వారిని దేవుడు కోరుకోలేదు. ప్రత్యేకించి ఆయనకి కావలసినటువంటి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. యోహాను సువార్త 4:23-24లో సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పేశాడు ఆ విషయాన్ని. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ
సత్యముతోనూ ఆరాధించవలను. తర్వాత దేవునిని ఎలాగ ఆరాధించువారమ్మా? ఆరాధించేటువంటి సంఖ్య కాదు దేవునికి కావాల్సింది, యథార్థవంతులైనటువంటి ఆరాధన, యథార్థవంతుల ఆరాధన, యథార్థముగా ఆరాధించేవారు కావాలన్నాడు. అంటే యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు కావాలి దేవునికి, నామకార్థమైనటువంటి భక్తి కాదు. ఈ రోజున సంఘాల్లో మనం చూస్తున్నటువంటిది ఏమిటి? నామకార్థమైనటువంటి భక్తి, నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం. ఈ రోజున ఒక ఆదివారం అనేటువంటిది ఆచారంగానో ఆనవాయితీగానో ఒక రిచువల్గానో అది నడుస్తూ ఉంది సంఘాల్లో. రావడం వెళ్ళడం, ఆదివారం ఆరాధనకు వస్తే చాలు మనం భక్తిపరులుగా, ఇందాక చెప్పారు చూడండి, ఎలాగోలా ఏదో టయానికి వచ్చాం కదా అనేటువంటి పరిస్థితులకు మనం లోబడిపోయి మనల్ని మనం సమర్థించుకుంటూ మనం భక్తిపరులమే అనేటువంటి భావనలో మనం ముందుకెళ్తున్నాం. కానీ వాస్తవాన్ని మనం చాలా స్పష్టంగా ఆలోచన చేస్తే దేవునికి ఎలా పడితే అలా జీవించేటువంటి వారి కంటే కూడా ఓ ప్రత్యేకమైనటువంటి శైలిని ఏర్పాటు చేశాడు దేవుడు. ఏంటా శైలి? యథార్థత. ఆ శైలిలో దేవుడిని ఆరాధించేవాళ్ళు కావాలి. ఆ యథార్థవంతులైనటువంటి వారి యొక్క ఆరాధనకే దేవుడు ముగ్ధుడవుతున్నాడు. యథార్థవంతులు అంటే ఎక్కడి నుంచి వస్తారు వాళ్ళు? ఆరాధికులు యథార్థవంతులు, యథార్థమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు. అంటే వాళ్ళలో ఏది కూడా నామకార్థంగా నడవదు. ప్రతి విషయం కూడా దైవికంగా హృదయంతో ముడిపెట్టబడిందిగా నడుస్తుంది. మీ అందరికీ ఈ పదాలు కొంచెం అర్థం చేసుకోవడానికి మరి ఎలాగున్నాయో నాకు తెలియదు, కానీ ఇది కొంచెం హృదయాన్ని పెట్టి ఆలోచన చేయాల్సినటువంటి విషయం అని ముందుగా అందుకే చెప్పాను. ప్రతి విషయాన్ని లేఖనాధారంగా మనం నేర్చుకోవడం కాదు, కొన్ని సందర్భాలను మనం హృదయాన్ని మనస్సాక్షిని ఆధారంగా చేసుకుని కూడా నేర్చుకోగలుగుతాం. అన్నీ లేఖనాధారంగా మాత్రమే కాదు, కొన్ని విషయాలు హృదయాన్ని మనస్సాక్షిని అనుసరించి కూడా మనం చాలా గొప్ప విషయాలు నేర్చుకోగలుగుతాం. దేవునికి కావాల్సినటువంటిది యథార్థమైనటువంటి భక్తి, యథార్థమైనటువంటి ఆరాధికులు. కానీ ఎలా పడితే అలాగ జీవించేటువంటి వారు, ఎలాగోలా దేవుని దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు, ఎలాగోలా ఆరాధనకు వచ్చేటువంటి వాళ్ళు, వాళ్ళ యొక్క హాజరును వాళ్ళ యొక్క సభ్యత్వాన్ని కొనసాగించేవాళ్ళు కాదు దేవునికి కావాల్సింది. దేవునికి కావాల్సింది సభ్యులు కాదు, నిజమైనటువంటి శిష్యులు. సభ్యుడివా శిష్యుడివా? ఎలా ఉంటే అది నిజమైన భక్తికి సంబంధించినటువంటి జీవితం అంటారు? సభ్యుడిగా ఉంటే నిజమైన జీవితం అంటారా, నిజమైనటువంటి భక్తి అంటారా? లేకపోతే క్రీస్తుకు శిష్యుడిగా జీవించేటువంటి జీవితం నిజమైనటువంటి భక్తి అని చెప్పొచ్చు అంటారా? కదా. శిష్యుడు అంటే అనుసరించేవాడు. ఎవరిని అనుసరించేవాడు? ఎవరిని అనుసరిస్తామని తీర్మానం చేసుకున్నామో ఆ ప్రభువుని అనుసరించి జీవించేటువంటి జీవితానికి సంబంధించి ఒక శిష్యుడిగా దేవుని దృష్టిలో గుర్తింపు పొందాలి. దేవునికి కావాల్సింది సభ్యత్వం కాదు, శిష్యరికం. బాప్తిజం పొందడం ఇట్ ఈజ్ వెరీ ఈజీ అండి. నేను బహుశా ఒక 2 నెలల క్రితం అనుకుంటాను, దేవుని రాజ్యంలో చోటు సంపాదించడం అనేటువంటిది చాలా సులువు ఒక కోణంలో, ఇంకో కోణంలో చాలా కష్టం. ఒక కోణంలో ఎలా సులువు అంటే, బాప్తిజం పొందగానే దేవుని రాజ్యంలో చోటు సంపాదించినట్లుగా మనం స్థానిక సంఘంలో చేర్చబడితే చాలా సంతోషపడిపోతాం, ఒక తీర్మానానికి మనం వచ్చేయగలుగుతాం. కానీ దేవుని రాజ్యంలో చోటు సంపాదించడం అనేటువంటిది స్థానిక సంఘంలో సభ్యత్వం సంపాదించినంత సులువైన విషయం కాదు. ఇక్కడ ఎవరు యాక్టర్సో, ఎవరు జెన్యూన్ పర్సన్సో, ఎవరు ఫెయిత్ స్ట్రాంగో, ఎవరు ఫెయిత్ వీకో ఎవరో కనిపెట్టలేకపోవచ్చు. కానీ సభ్యత్వం కొనసాగుద్ది, కంటిన్యూ అవుద్ది. ఈ సభ్యత్వంలో నుంచి మిమ్మల్ని ఎవరో తీసేయలేకపోవచ్చు. స్థానిక సంఘ సభ్యత్వంలో నుంచి మిమ్మల్ని ఎవరో బయటికి తీసేయలేకపోవచ్చు, మీరు భక్తిహీనతతో బ్రతుకుతున్నప్పటికీ కూడా. కానీ
మళ్ళీ దేవుని రాజ్యంలో ఆ చోటు సంపాదించడం అనేటువంటిది కష్టం. అది స్థానిక సంఘంలో సభ్యత్వం సంపాదించినంత కొనసాగిస్తున్నంత సులువు కాదు. ఎందుకంటే మనలో ఉన్నటువంటి లోపకరమైనటువంటి జీవితం దేవునికి తెలుసు కాబట్టి ఆయన స్థానిక సంఘంలో మనం కొనసాగుతున్నప్పటికీ మనల్ని సార్వత్రిక సంఘంలో నుంచి ఏం చేస్తాడు? వేరు చేస్తాడు. చేస్తాడా చేయరా? ఇది ఒక చాలా సెన్సిటివ్ పాయింట్. ఇది స్థానిక సంఘంలో సభ్యత్వం ఎప్పటికీ పోదు, కానీ సార్వత్రిక సంఘంలో సభ్యత్వం మన ప్రవర్తన సరిగా లేకపోతే పోద్దా? పోద్ది. స్థానిక సంఘంలో సభ్యత్వానికి సువార్థికుడికి యథార్థతను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పెద్దలకి యథార్థతను ప్రూవ్ చేసుకోవాల్సిన, భక్తిని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి నెసెసిటీ లేదు. కానీ సార్వత్రిక సంఘంలో నీ సభ్యత్వం కొనసాగాలి అని అంటే నువ్వు నిజంగా భక్తిపరుడు అని, యథార్థమైనటువంటి భక్తిపరుడు అని ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరత, నెసెసిటీ ఉంది. మీ అందరికీ ఒక ప్రశ్న అడిగితే చెప్పండి. రక్షించబడగానే సార్వత్రిక సంఘంలో చోటు సంపాదిస్తామా, స్థానిక సంఘంలో చోటు సంపాదిస్తామా? రెండిట్లోనూ సంపాదిస్తామా? రెండు సైమల్టేనియస్గా జరగట్లేదు. రక్షించబడినటువంటి వ్యక్తి మొట్టమొదటిగా చోటు సంపాదించేటువంటిది ఎక్కడ అనంటే సార్వత్రిక సంఘంలో. ఉదాహరణకి మనం అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అక్కడ వాళ్ళు 3000 మంది బాప్తీసం పొందినప్పుడు అక్కడ ఏ స్థానిక సంఘం లేదు వాళ్ళు చేర్చబడ్డానికి. ఒక్కొక్కరిని బాప్తీసం పొందిన తర్వాత వాళ్ళకి వీళ్ళని చేర్చుకుంటూ వచ్చారు. దేవుడు మొట్టమొదటిగా మనకు స్థానం కల్పిస్తుంది ఎక్కడంటే క్రీస్తులోనికి రాగానే సార్వత్రిక సంఘంలో చోటు కల్పిస్తున్నాడు. మనం రక్షణలో ఎదుగు నిమిత్తం, రక్షణను కాపాడుకునే నిమిత్తం, నిజమైనటువంటి విశ్వాసంలో, భక్తిలో మనం ఎదుగు నిమిత్తం మనం స్థానిక సంఘంలో చోటు సంపాదించుకుంటున్నాం. కానీ ఉన్న సమస్య ఒకటే, స్థానిక సంఘంలో ఉన్నటువంటి చోటు పరలోక రాజ్యానికి ఏం కాదు, గ్యారంటీ కాకపోవచ్చు. ఎప్పుడు? నిజమైనటువంటి భక్తి, నిజమైనటువంటి యథార్థత లేకుండా స్థానిక సంఘంలో కంటిన్యూ అవడం వల్ల సార్వత్రిక సంఘంలో దేవుని రాజ్యంలో నా సీటు కన్ఫామ్, నా చోటు కన్ఫామ్ అనుకోవడం అది భ్రమ. ఆ భ్రమలో నుంచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కనుక ఎఫెస్సులో, సార్దిస్సులో, తీతుకు రాసినటువంటి పత్రికలో చెప్పబడినటువంటి విషయాల్లో, అనేకమైనటువంటి సంఘాల్లో, అనేకమైనటువంటి వ్యక్తుల జీవితాల్లో భక్తిహీనత ఉందని, ఆ భక్తిహీనతను విడిచి భక్తితో బ్రతకాలి అని దేవుని కృప మనకి బోధ చేస్తూ ఉంది ఈరోజు. అయితే మనం భక్తిహీనులము అని ఎలా తెలుస్తుంది, లేదా భక్తిపరులు అని ఎలా తెలుస్తుంది అంటే భక్తిహీనులను ఒక పోలికతో పోల్చాడు యెషయా గ్రంథంలో. ఎవరికైనా ఎలా తెలుస్తుంది ఎవడు మంచోడు చెడ్డోడు ఎలా తెలుస్తుందండి? మంచోడు అన్నంత మాత్రాన నేను మంచోడిని అని రాసుకున్నాను అనుకోండి, నేను ఇక్కడ మంచోడిని అని రాసుకున్నాను అనుకోండి, నేను మంచోడినేనా? ఎలా తెలుస్తుంది? బయటపడతాయి, లోపల నుంచి బయటకు వస్తాయి. ఏదో ఒక సమయంలో, ఏదో ఒక సందర్భంలో లోపల ఉన్నటువంటి ఆలోచనలు క్రియల రూపంలో బయటకు వస్తాయి. వచ్చినప్పుడు తెలుస్తుంది మనం ఏంటి, మన లోపల అసలు ఏముంది ఏంటి అనేటువంటిది. ఆ సందర్భాన్ని, ఆ సంగతులను బట్టి భక్తిహీనులను ఒక పోలికతో యెషయా గ్రంథంలో మనం చూస్తాం. యెషయా గ్రంథము 57వ అధ్యాయం 20వ వచనం. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచనం. భక్తిహీనులు కదులుచున్న సముద్రము వంటి వారట, అది నిమ్మలింపనేరదు, దాని జలములు భక్తిహీనులు ఎలా పోల్చాడండి? ఎలాంటి సముద్రం అన్నాడు? కదులుచున్న సముద్రం. ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు కదులుచున్న సముద్రం పైనుంచి చూస్తే ఎంత బాగుంటుందో తెలుసా? ఆ ఒడ్డున చక్కగా తెల్లగా పెయింట్ వేసినట్టుగా నొరగలు కప్పుకుంటా
ఆ సముద్రపు తీరాలు చాలా అందంగా కనపడుతూ ఉంటాయి. కానీ కిందకు వచ్చి చూస్తే ఆ అలలు బయటికి ఒడ్డుకు వచ్చేటప్పుడు వస్తూ ఏం తెస్తాయండి? మలినాన్ని, సమస్త కల్మషాన్ని, మైలుని, బురదని తీసుకొస్తాయి అన్నాడు. అంటే సేమ్ ఆ పోలిక ఒకసారి అప్లికబుల్ అన్నమాట. అది ఎలా అప్లికేబుల్ అంటే, మనం చూడడానికి చాలా అందంగా సముద్ర తీరాల్లాగా కనిపించినప్పటికీ కూడా తీరం చూస్తే ఎంత దరిద్రంగా ఉంటుంది అనుకుంటున్నారు? తీరంలోకి నానా రకాలైనటువంటి చెత్త, చెదారం, కల్మషాలు, కళేబారాలన్నీ తీరం మీద ఎందుకు ఉన్నాయి అనుకుంటున్నారు? సముద్రం కదులుతుంది. కదులుతున్నటువంటి సముద్రం లోపల ఉన్నటువంటి కల్మషాన్ని, మైళ్ళని అంతటినీ తీసుకొస్తుందని అన్నాడు. భక్తిహీనులను అలా పోల్చాడండి. భక్తిహీనులు ఎలా పోల్చాడంటే, వాళ్ళు కదులుచున్న సముద్రం వంటి వారే. ఒక కోణంలో అది చాలా అందంగా కనపడుతుంది, కానీ వాస్తవాన్ని దగ్గరకు వచ్చి చూస్తే సమస్తమైనటువంటి కల్మషము, కుళ్ళు, కళేబారాలు, మైలు, బురద అంతా కూడా అది బయటికి తీసుకొస్తుంది అన్నాడు. అంటే ఆయా పరిస్థితులు, ఆయా సందర్భాలు మనం ఏంటనేటువంటి విషయాన్ని ఖచ్చితంగా ఒక రోజున ఖచ్చితంగా బయటపడతాయి. దేవుని దగ్గర మనం నటించలేము. ఎవరి దగ్గరైనా నటించగలుగుతాం, ఎవరినైనా మెప్పించగలుగుతాం, ఎవరినైనా మోసం చేయగలుగుతాం. ఇవన్నీ దేవుని దగ్గర నడిచేటువంటి విషయాలు కావు. కాబట్టి మనం ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకొని మనల్ని మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి సమయం ఉందనేటువంటి విషయాన్ని చూస్తున్నాం. అయితే ఈ పాఠాన్ని గురించి మరి పెద్దలు మాట్లాడమని చెప్పినప్పుడు నాకు ఒక పుస్తకం వెంటనే జ్ఞాపకానికి వచ్చింది. పరిశుద్ధ గ్రంథంలో అసలు మనం నిజంగా రేపొద్దున నిజమైనటువంటి భక్తి కలిగి దేవుని దగ్గర మెప్పు పొందగలమా లేదా అనేటువంటి విషయం ఇక్కడే తెలిసిపోద్దండి ఆ పుస్తకం చదివితే. ఏం పుస్తకం చెప్పండి అది? మనం ఏమవుతామో, మనం అసలు ఏమై ఉన్నామో, ఇవాళ మన స్థితి ఏంటనేటువంటిది పరలోకంలో పైకి వెళ్ళిన తర్వాత తీర్పు వరకు ఉండాల్సిన అవసరం లేదు. ఒక పుస్తకం చదివితే సరిపోతుందండి. అది మనల్ని మనకే చూపిస్తూ ఉంటుందండి, మనం ఎలా ఉన్నాము అనేటువంటి విషయాన్ని. అది కాదండి, బైబిల్లో ఉన్నటువంటి పుస్తకమే కాదండి. క్రైస్తవ జీవితం ఎలా ఉంది అనేటువంటిది మన జీవితం ఎలా ఉందో మనకు తెలియాలంటే అసలు ఇప్పుడు పాఠానికి సంబంధించి కూడా ఒక ప్రశ్న, మనం నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నామా అనేటువంటి ప్రశ్న. ఈ ప్రశ్నకి సమాధానం తెలియబడుచున్నది, తెలుసుకొనుచున్నాము అని అంటాడు ఆ గ్రంథకర్త. దీనివల్ల మనకు తెలుస్తుంది అని అంటాడు. మనం ఏంటనేది మనకు తెలుస్తుంది అంటాడు. కాదండి, చెప్పినటువంటి వాళ్ళకు ఒక 1016 ప్రోత్సాహం నగదంతే. ఏంటంటే అది చెప్పాను మీకు, చాలా క్లూస్ ఇచ్చేసాను ఇందువల్ల మనకు తెలుస్తుంది అని. మరి క్లూస్ ఇచ్చిన తర్వాత చెప్పొచ్చుమా? 1000 రూపాయలు. యోహాన్ రాసినటువంటి మొదటి పత్రిక. ఇది క్రైస్తవ జీవితం, అసలు మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నామో మనల్ని చూపించి నీ గురించి అర్థమవుతుంది, నీ గురించి తెలిసిపోతుంది అని చెప్తూ ఉంటాడు ప్రతి విషయాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు. యోహాన్ గారు తన సువార్తలో తన చదువులకి ఈ విషయాలను గమనించండి. ఒక్క పాయింట్ మీరు గమనించండి వెళ్లే ముందు. యోహాన్ గారు తన సువార్తకు వచ్చేటప్పటికి, పత్రిక కాదు, సువార్తకు వచ్చేటప్పటికి అనేక మందిని యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని చెప్తాడు. విశ్వాసం కోసం అనేక మందిని ప్రోత్సహిస్తాడు, పురికొల్పుతాడు. ఎవరి యందు? ఆ తర్వాత ఈ పత్రికలోనికి వచ్చేటప్పటికి ఆ విశ్వాసం ఎలాంటి స్థితిలో యథార్థంగా ఉంది లేదు అనేటువంటిది చెక్ చేసుకోమని చెప్తాడు. ఆ విశ్వాసాన్ని అనుసరించి మనం ఏమవుతున్నాము, ఎలా ఉన్నాము అనేటువంటి చెక్ చేసుకోమంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ యోహాను సువార్తలో ఉన్నటువంటి సంగతి ఏమిటంటే, యేసు ప్రభు దగ్గరికి నడిపించడం కోసం, ఆయన యందు విశ్వాసం ఉంచేటట్లుగా ప్రోత్సహించడం కోసం అయితే యోహాను రాసినటువంటి పత్రిక ఏమిటంటే, ఆ విశ్వాసాన్ని అనుసరించి మనం నడుస్తున్నామా లేదా అని ఒక కన్క్లూజన్కి రావడం కోసం చెప్తాడు. అది నిజమైనటువంటి క్రిస్టియన్ లైఫ్ గురించి యోహాను పత్రిక, మొదటి పత్రిక 5 అధ్యాయాలు మనం చాలా స్పష్టంగా నేర్చుకుంటాం అనేకమైనటువంటి విషయాలు.
వాటిల్లో నేను మీకు ఒకసారి డైరెక్ట్గా నేరుగా పుస్తకంలోనికి తీసుకువెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఈరోజు మనం నిజమైనటువంటి భక్తి కలిగి ఉన్నామా అనేటువంటి విషయాలని అంచనా వేసుకోవడానికి కొన్నిటిని మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఈ పత్రిక ఆధారంగా. ఈ పత్రిక ఆధారంగా 1వ అధ్యాయంలోనికి వెళ్తే మొట్టమొదటిగా 2వ అధ్యాయంలోనికి వెళితే 2వ వచనం నుండి చదువుదామండి. 2వ అధ్యాయం 2వ వచనం నుండి. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకును శాంతికరమై ఉన్నాడు. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనిన ఎడల దీని వలననే ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకొందుము. యేసు ప్రభు తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మనలో ఎవరైనా ఉన్నారా? ప్రత్యేకించి తెలియని వాళ్ళంటే ఎలా తెలిసిన వాళ్ళు? మీరు ఎలా తెలిసిన వాళ్ళం? మనం ఎలా తెలిసిన వాళ్ళం? పేరు తెలుసుకున్న వాళ్ళమా? ఆయన జీవితాన్ని తెలుసుకున్న వాళ్ళమా? ఎలా తెలుసుకున్నాం ఆయన్ని? ఆయన నీకు ఎలా తెలుసు అనేటువంటి ప్రశ్నకి సమాధానం కావాలి. అసలు నిజంగా యేసుక్రీస్తును ఎరిగిన వాళ్ళు అంటే ఎవరో చెప్తున్నాడు ఇక్కడ. ఆజ్ఞలను గైకొను వారు మాత్రమే యేసుక్రీస్తుని నిజంగా ఎరిగిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు ఎవరు? ఆజ్ఞలను గైకోవడం అంటే ఏ ఆజ్ఞలు అని మళ్ళీ అడగవద్దు. మళ్ళీ విచిత్రంగా యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞలు, ఆయన శిష్యులు చెప్పినటువంటి బోధ, ఆ బోధన అనుసరించి వారి జీవితాలను గైకుంటూ ఆ బోధను వారి జీవితాలను ముందు కొనసాగించేటువంటి వారందరూ యేసుక్రీస్తుని ఎరిగిన వాళ్ళు. ఎరిగిన వాళ్ళమా ఎరగని వాళ్ళమా అనేటువంటిది ఎప్పుడు తెలుస్తుంది? ఎలా తెలుస్తుంది అంటే ఆయన ఆజ్ఞలను గైకొనుట వలన, దీనివలన మనం ఆయనను ఎరిగి ఉన్నామని తెలుసుకుందాము. చూడండి, మరి కొనసాగిద్దాం. ఆయనను ఎరిగి ఉన్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొనబద్ధుడనై ఉన్నాడు. ఎవరిని గురించి మాట్లాడుతున్నాడు? ఇది ఎరిగి ఉన్నామని చెప్పుకునే వారి గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా వాళ్ళకి యేసు ప్రభు తెలుసా తెలియదు అనేటువంటిది ఎలా ఒక అంచనాకు రావాలి? ఆయన ఆజ్ఞలను గైకునేటువంటి విషయంలో వాళ్ళు ఎలా ఉన్నారనేటువంటి దాన్ని బట్టి. దీనివల్ల మనం తెలుసుకోగలుగుతున్నాం. భక్తి కలిగి ఉన్నామా, భక్తి లేకుండానే నామకార్థంగా బ్రతుకుతున్నాం అనేటువంటిది తెలియాలి అని అంటే మొట్టమొదటి చిట్కా అనుకోండి, మొట్టమొదటి కిటుకు అనుకోండి. మనల్ని మనం తెలుసుకోవడానికి, మనం ఏమై ఉన్నామో మనకు తెలియడానికి మొట్టమొదటి పాయింట్ ఏంటంటే యేసు ప్రభు నీకు తెలుసా? తెలిస్తే ఎలా తెలుసు? పేరు తెలుసా? ఆయన జీవితం సువార్తల్లో రాయబడిన దాని ప్రకారంగా తెలుసా? లేకపోతే ఆయన ఆజ్ఞలను నువ్వు గైకొనుట వలన ఆయన తెలుసుకున్నావా అనేటువంటి విషయాల్లో నీ సమాధానం ఏమై ఉందో నీకే తెలియాలి. కేవలం పేరుగా తెలిస్తే ఆయన నీకు అర్థం కానట్టే, ఆయన నీకు తెలుసుకోనట్టే. ఎందుకంటే యేసు ప్రభు పేరు నీకేమిటి? ప్రపంచం మొత్తానికి తెలుసు. ఆయన జీవితం గురించి నీకేమిటి? సంఘంలోనికి రాని వాళ్ళకు కూడా తెలుసు. ఆయన ఎన్ని సంవత్సరాలు బ్రతికాడో, ఆయన బ్రతికి ఉండగా ఆయన ఏమేం చేశాడో, ఆయన ఏమైపోయాడో, అన్ని విషయాలు అందరికీ తెలుసు. కానీ నిజంగా యేసు ప్రభువుని ఎరిగిన వారంటే ఎవరు మరి? అది సంగతి. ఆయన చెప్పిన మాటలు వినేటువంటి వాళ్ళు వలన వాళ్ళ యొక్క ప్రవర్తనను బట్టి ఆయన యందు ఉన్నామని మనం తెలుసుకోగలుగుతాం అన్నాడు. మళ్ళీ తర్వాత పేజీలోనికి రండి. 2వ అధ్యాయంలో 28వ వచనం. కాబట్టి చిన్నపిల్లలారా, ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ యందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక
ధైర్యము కలిగి ఉండినట్లు మీరు ఆయన యందు నిలిచి ఉండుడి. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును. అసలు మనం దేవుని మూలంగా పుట్టాము అనేటువంటి విషయంలో నిర్ధారణ ఎలా జరుగుతుంది అనేటువంటి దానికి ఇది ఒక ప్రశ్న. దేవుని మూలంగా పుట్టిన వారమే కదా మనం అందరం, క్రీస్తు ద్వారా, క్రీస్తులో మనం దేవుని మూలంగా జన్మించాం కదా. అసలు అది నిజమేనా? మనం చెప్పుకోవడానికి అందంగా ఉందా, లేకపోతే అది వాస్తవానికి మనం చెప్పిన దానికి తగినటువంటి మాటేనా అనేటువంటిది ఎలా తెలుస్తుందో చెప్తున్నాడండి. ఎలా తెలుస్తుందంటే, ఆయన నీతిమంతుడని ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించు ప్రతివాడును. ఆయన నీతిమంతుడే, ఆయన నీతిమంతుడే. మనం ఆయన నీతిమంతుడని ఒప్పుకుంటే నీతిమంతులు అమ్మో. వింటున్నారమ్మా? ఆయన నీతిమంతుడని ఒప్పుకొని మనం ఆయన నీతిని అనుసరించి జీవించకపోయినట్లయితే మనము ఆయనలో నిలిచి ఉన్న వారం కాదన్నాడండి. ఇందాకేమన్నాడు? ఆయనను ఎరిగిన వారం అవునో కాదో తేల్చాడు. ఇప్పుడు ఆయనలో నిలిచిన వారమా కాదని తెలుసుకోమంటున్నాడు. తర్వాత మరొక వచనం ఏంటంటే 3వ అధ్యాయంలో చివరి 23-24 వచనాలు, అదే యోహాను పత్రిక. ఆయన ఆజ్ఞ ఏదనగా, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు నామమును నమ్ముకొని ఆయన మనకు ఆజ్ఞనిచ్చిన ప్రకారముగా ఒకరినొకడు ప్రేమింపవలనన్నదియే. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని. ఇందాక ఏం చెప్పాడట్టేనండి? ఆయన నీతిని జరిగించేటువంటి వారు క్రీస్తునందు నిలిచిన వారని అన్నాడు. అంతవరకు బాగానే ఉంది. యేసుక్రీస్తులో మనం నిలిచామా లేదా అనడానికి చెక్ చేసుకోమనేటువంటి విషయాన్ని చెప్పాడు ఇక్కడ. యేసుక్రీస్తు మనలో ఉన్నాడా లేదా అని చెక్ చేసుకునేటువంటి పాయింట్ ఇది. క్రీస్తులో మనం ఉన్నామా లేదని, నిలిచి ఉన్నామా లేదని చెక్ చేసుకోమన్నటువంటి పాయింట్ ముందుటితో మనం గమనించింది. ఇప్పుడు 3వ అధ్యాయంలో 24వ వచనంలో ఉన్నటువంటి వచనం ప్రకారంగా నువ్వు నిజంగా ఆయనలో నిలిచుంటే వెంటనే ఏం జరుగుద్ది? ఆయన మనలో నిలిచి ఉంటాడు. అది నిజంగా అయ్యిందా లేదనేటువంటి చెక్ చేసుకోవచ్చు అంటున్నాడు ఇక్కడ. ఎలాగంటే ఆయన ఆయన నమ్ముకొని ఆయన ఆజ్ఞను ఇచ్చిన ప్రకారంగా ఒకరినొకడు ప్రేమింపవలసినటువంటి బాధ్యత ఏదైతే ఉందో దానిని నెరవేర్చడం ద్వారా దేవుని నీతిని జరిగించడం అంటే మనుషులతో భేదాలు, మనుషులతో విభేదాలు, మనుషులతో సమాధానం లేనటువంటి స్థితిలో జీవించడం కాదు. ఆయన ఒకరినొకరు ప్రేమించుకోవాలి అనేటువంటి ఒక ఆజ్ఞను ఏదైతే ఇచ్చాడో ఆ ఆజ్ఞను మనం పాటించడం ద్వారా క్రీస్తు మనలో నిలవడానికి అవకాశం ఉందని అన్నాడు. అందుకని నేను మీకు చెప్పాను, ఈ యోహాను రాసినటువంటి పత్రికలో మనం తెలుసుకోవచ్చు మన స్టేటస్ ఏంటి, మన స్థితి ఏంటని తెలుసుకోవడానికి ఒక చక్కని పుస్తకం ఇది. ఒక క్రైస్తవ జీవితాన్ని మనం ఎలా ఉన్నాము అని మనం అర్థంలాగా చూపించేటువంటి పుస్తకం ఈ యోహాను రాసినటువంటి మొదటి పత్రిక. ఆయనలో నిలుచున్నామా లేదా, ఆయన ఎరిగామా లేదా, ఆయన మనలో ఉన్నాడా లేదా, ఆయనలో మనం ఉన్నామా లేదా, అన్నిటికీ ఆధారాలు ఇచ్చాడు. కాబట్టి ఎవరు కూడా భ్రమలో బ్రతకాల్సిన అవసరం లేదు. నన్ను నేను సరి చేసుకోవడానికి, నన్ను నేను చెక్ చేసుకోవడానికి నాకు అవకాశం లేదు, నా భక్తి ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు అనే పరిస్థితి లేదు. గ్రంథాన్ని ఎరిగినటువంటి వాళ్ళమైతే యోహాను రాసిన పత్రికలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా పరిశీలన చేస్తున్నప్పుడు మన భక్తి యథార్థమైందా కాదా, మనం కేవలం నామకార్థంగా వస్తూ పోతున్నామా, నామకార్థంగా ఆరాధిస్తున్నామా, నామకార్థంగా పాటలు పాడుతున్నామా, నామకార్థంగా వాక్యాన్ని బోధిస్తున్నామా, లేదా నామకార్థంగా ఏదన్నా చేయాల్సినటువంటి పనులు నామకార్థంగా చేస్తున్నామా దేవుని కోసం అనేటువంటి విషయాల్లో మనకంటూ ఒక స్పష్టమైనటువంటి అవగాహన పొందడానికి అవకాశం ఉన్నటువంటి పత్రిక ఈ పత్రిక. మీ పర్సనల్ స్టడీస్లో ఈ పత్రికను మీరు చాలా జాగ్రత్తగా చదవచ్చు. ఎందుకంటే
యోహాను సువార్త యేసుక్రీస్తునెద్దుకు ప్రాథమికంగా నడిపించడానికి రాయబడింది. అయితే యోహాను పత్రిక నడిపించబడిన వారి యొక్క జీవితాలు ఎలా ఉన్నాయో నిర్ధారించుకోవడానికి రాయబడింది. మనల్ని మనం ఎలాగా ఏ స్థితిలో ఉండి మనం దేవుణ్ణి సేవిస్తున్నాము, ఏ స్థితిలో ఉండి సంఘంలో ఉన్నాము, ఏ స్థితిలో ఉండి క్రీస్తుతో సంబంధాన్ని కలిగి ఉన్నాము అనేటువంటి విషయాలు నిర్ధారించుకోవడానికి కావాల్సినటువంటి ఆధారాలు ఇందులో ఉన్నాయి. అందుకనే ఈ పాఠానికి భక్తి, నిజమైన భక్తినే కలిగి ఉన్నామా అనేటువంటి పాఠానికి తెలుసుకోవచ్చు కొన్ని సంగతుల ద్వారా. ఈ సంగతుల ద్వారా మనం తెలుసుకోవచ్చు జవాబులు, సమాధానాలు. మరొక సంగతిని చూపిస్తాను. 4వ అధ్యాయము 12వ వచనం నుండి, ఏ మానవుడును ఈ దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దేవుని ప్రేమ మనలో సంపూర్ణమవుతుందో లేదో తెలుసుకోవడానికి సంబంధించినటువంటి విషయం. తెలుసుకోవచ్చు మనమే. మనకు ఒక స్క్రీనింగ్ అన్నమాట ఇది. క్రిస్టియన్ లైఫ్కి సంబంధించినటువంటి ఒక స్క్రీనింగ్ ఇది. మనం ఏంటి, మన పరిస్థితి ఏంటి, మన స్టేటస్ ఏంటి, క్రీస్తులో మనం ఎలాంటి జీవితం జీవిస్తున్నాం అనేటువంటి విషయాలను చాలా స్పష్టంగా చూపించేటువంటి ఒక స్క్రీనింగ్ బుక్ ఇది. పరలోకం వెళ్ళి, తీర్పు రోజుకు వెళ్ళి తీర్పు దినాన మనం ఏం కాబోతున్నామని చేతులు ఎట్ట వణుక్కుని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం ఏం కాబోతున్నాం అనేటువంటి విషయాలు ఎక్కడే తెలిసిపోతాయి. అసలు మనకు తెలియదా ఏంటంటే బైబిల్ చదవకపోతే మాత్రం మనం ఏమో కాబోతున్నాం. ఇవాళ ప్రభు వస్తే మనం వెళ్తామో వెళ్ళమో మనకు తెలిసి ముందు. ఇప్పుడు ప్రభు వస్తే మనలో వెళ్ళేవాళ్ళం ఎంతమందో, వెళ్ళిన వాళ్ళం ఎంతమందో, పొద్దున ఏం చేసామో, రాత్రి ఏం చేసామో, వచ్చే ముందు ఏం చేసామో, ఎవరినేమన్నామో, ఎవరి మీద ఎలాంటి భావాలతో ఉన్నామో మనకు తెలీదా? తీర్పు రోజు వరకు ఎదురు చూడాలా మనం ఏం కాబోతున్నామో? చెప్పాలి. దొంగకు తెలుసా తెలీదా జడ్జి గారి తీర్పు ఏమవుతుందో? ఏమండి 3:15 వచనం చూడండి. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. ఏ నరహంతకుని అందు నిత్య జీవం ఉండదు. బాబోయ్, సంపవసరం లేదట. ద్వేషించువాడు సహోదరుని, అంటే సహోదరుడు అంటే ఎక్కడుంటాడు? సహోదరుడు అంటే ఎక్కడుంటాడు? క్రీస్తులో ఉన్నటువంటి వాళ్ళము. మనలో మనకి ప్రేమానురాగాలు వెళ్ళి విరిసేటువంటి పరిస్థితులు ఉండాల్సింది పోయి భేదాలు, విమతములు, ద్వేషాలు, అసూయలు, కలహాలు, క్రోధాలు ఎందులో అమ్మా? సంఘంలో. ఇది భక్త్యా? ఇది నిజమైన భక్తా? మళ్ళీ ఆరాధనకు రావడం, పాటలు పాడడం, ప్రభు బలలో చేయవేయడం, అద్భుతమైనటువంటి కానుకలు ఇవ్వడం, ఇవన్నీ జరుగుతున్నాయిగా. మరి వీటిని ఏమంటారంటే ఇంగ్లీష్లో రిచువల్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఒక కనెక్షన్ లేకుండా, ఒక కనెక్టివిటీ లేకుండా ఈ పైన ఈ విషయాలు జరుగుతాయో వాటిని ఏమంటారంటే ఆచారాలు. ఆరాధన ఆచారం అయిపోయింది అనుకుంటున్నాను ఈ రోజున చాలా సంఘాల్లో. ఆరాధనేనా అంటే చాలా స్థానిక సంఘాల్లో ఆరాధన ఆచారంగా మారిపోయింది. రావడం, వెళ్ళడం, కనీసం కూర్చున్న తర్వాత గిట్టని వాళ్ళు ఎవరన్నా ఉంటే, మాట్లాడిన వాళ్ళు ఎవరన్నా ఉంటే వాళ్ళకి వందనాలు చెప్పుకోకుండా, అంటే స్థానిక సంఘంలో వందనాలు చెప్పని వాళ్ళు కూడా నీకు ఎవరైనా ఉన్నారు అని అంటే నీ భక్తి ఏమిటి, నా భక్తి ఏమిటి? నువ్వు వెతుక్కున్న కుర్చీ ఎక్కడుంది? కూర్చోవడానికి నువ్వు వెతుక్కున్న కుర్చీ ఎక్కడుంది? నీకు ఇష్టమైనటువంటి వాళ్ళ పక్కన ఉంది. ఒకవేళ నీకు ఇష్టం లేని వాళ్ళ పక్కన కుర్చీ ఖాళీగా ఉంటే నువ్వు వెళ్ళి కూర్చునేంత మనసు ఉందా? భక్తి ఉందా? ఖాళీగా ఉన్న కుర్చీయే కదా. నువ్వు వెళ్ళి అక్కడ కూర్చుంటే మీ ఇద్దరి మధ్యలో మాట్లాడుకోకుండానే ఒక సమాధాన సంబంధమైనటువంటి వాతావరణం ఏర్పడిపోతుంది తెలుసా? మాట్లాడుకోవసరలా, నువ్వు వెళ్ళి కూర్చుంటే ఆ వాతావరణమే మారుతుంది హృదయాల్లో. స్థానిక సంఘాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండడం చాలా విచారకరం. అంటే నేను చెప్పేది ఏమిటంటే ఇక్కడ ఉన్నాయని కాదు, అలాంటివి ఉండకూడదని చెప్తున్నాను. ఎక్కడా కూడా అలాంటివి ఉన్నప్పుడు మనం భక్తిపరులు అని
అనిపించుకోవడానికి ఏ కోశానా అవకాశం లేనే లేదు. అందుకనే భక్తి అనేటువంటిది ఒక గాఢమైనటువంటి హృదయ సంబంధమైనటువంటి పరిస్థితి అండి, బాహ్య సంబంధమైన పరిస్థితి కాదు, బాహ్య రూపం కాదు, బాహ్య భంగిమ కాదు. భక్తి అనేటువంటిది హృదయ సంబంధమైనటువంటి పరిస్థితి, హృదయంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈ వచనాలను బట్టి ఇంకొక కొన్ని విషయాలను ఇందులోనే చూద్దాం, చూసి ముగిస్తాను. ముగించడంలే కానీ ఇంకా టైం ఉంది, ఒక 20 నిమిషాల పాటుగా దాన్ని కొనసాగిస్తాను. 4వ అధ్యాయంలో 12వ వచనం 13వ వచనం చదువుకున్నాం కదా. ఏ మానవుడును దేవుని ఎప్పుడునూ చూచి ఉండలేదు, మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును, దీని వలన మనం ఆయన యందు నిలిచి ఉన్నామని ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఈరోజు భక్తి అనేటువంటి పాఠానికి సంబంధించి మీరు రాసుకోవాల్సినటువంటి సమాధానం, ఇందుని బట్టి నేను భక్తిపరున్నా కాదా, ఈ పరిస్థితి నా జీవితంలో ఉందా లేదా అనేటువంటి పరిశీలన చేసుకున్న తర్వాత సమాధానాన్ని అక్కడే రాసుకోండి. అవును అయితే టిక్ కొట్టుకోండి, కాదు అయితే నో కొట్టుకోండి. ఎక్కడన్నా ఫైనల్ రిజల్ట్లో మీకు ఒక ఎర్రర్ కనిపించిందంటే భక్తిలో ఏమున్నట్టు, లోపం ఉన్నట్టు, భక్తి కాదు, అది భక్తిహీనతని పిలువబడడానికి అవకాశం ఉంది. తర్వాత 5వ వచనం చూద్దామండి, 5వ అధ్యాయం చూద్దాం. 5వ అధ్యాయము, ఆయన 5వ అధ్యాయంలో 1వ వచనం నుండి, యేసే క్రీస్తు ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు, పుట్టించిన వానిని ప్రేమించు ప్రతివాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. అంటే ఎవరిని ప్రేమించాలని? ఆ యేసే క్రీస్తుని ఉన్నాడని నమ్ము ప్రతివాడును దేవుని మూలంగా పుట్టాడు అంటున్నాడు. పుట్టించిన వానిని ప్రేమించువాడు అని అంటే క్రీస్తును ప్రేమించువాడు, క్రీస్తులోనున్న వానిని ప్రేమించువాడు. 2 అర్థాలు ఉన్నాయి అక్కడ. ప్రాథమికంగా కాంటెక్స్చువల్గా దాన్ని ఆలోచన చేస్తే క్రీస్తును ప్రేమించువాడు దేవుని మూలంగా పుట్టినవాడని, మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చువారమైతిమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలన ఎరుగుదుము. యేసుక్రీస్తును ప్రేమిస్తున్నవాడు, దేవుణ్ణి ప్రేమిస్తున్నవాడు దేవుని మూలంగా పుట్టిన వానిని కూడా ప్రేమించాలి. దేవుని మూలంగా పుట్టినవాడు సంఘంలో ఉన్నటువంటి సహోదరుడు కదండి. ఆ సహోదరుడికి మనకి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి అంటే, నువ్వెలా పుట్టావో వాళ్ళు కూడా అలాగే పుట్టారు. నువ్వు దేవుని మూలంగా పుట్టిన వాడివైతే నీకు ఆ వ్యక్తి ఏమవుతాడు? తోడబుట్టినవాడు అవుతాడు, తోడబుట్టినవారు అవుతారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరము ఒక మాట చెప్పుకోవాలి, సహోదరులు అనేటువంటి మాట కొంచెం దూరంగా అనిపిస్తుంది అనుకుంటే, ఇక్కడున్న వాళ్ళందరము కూడా తోబుట్టువులము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. తోబుట్టువుల మధ్యలో ఎంత ప్రేమలు ఉంటాయి ఈ లోకంలో, ఉంటాయి కదండి. అఫ్కోర్స్ కొంతమందిలో కొన్ని చోట్ల ఆ ప్రేమలు లేకుండా ఉండొచ్చు, కానీ ఎంత అనురాగ ఆప్యాయతలతో ఉంటారు. నిన్నటి దినాన ఆంటీ గారు వాళ్ళ ఫ్యామిలీ ఫోటో చూసినప్పుడు వాళ్ళ తోబుట్టువులందరూ వరుసనే కూర్చోవడం, అలాంటి ప్రేమలు మనం రక్త సంబంధాల్లో మనం ఎంతో ఆస్వాదిస్తూ ఉంటాం. కానీ సంఘంలో వచ్చిన తర్వాత మనం అందరము తోబుట్టువులము అనేటువంటి స్పృహతో నిత్యము మెలగాలి. తోబుట్టువుల మధ్యలో గొడవలు ఉండవు, భేదాలు ఉండవు. లోకంలో ఉన్న వారిలో ఉంటాయేమో కానీ దేవుల్లో ఉన్నటువంటి వారిలో, దేవుని మూలంగా పుట్టిన వారిలో, క్రీస్తుని ఎరిగిన వారిలో, క్రీస్తుని వారిలో నిలుపుకున్న వారిలో ఉంటాయా? ఉండవు. కాబట్టి ఏమన్నాడంటే, దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని మూలముగా పుట్టిన వాళ్ళని ప్రేమిస్తాడు. ఇందువలన మనం దేవుని పిల్లలమని, దేవుణ్ణి ప్రేమించుచున్నామని మనకు అర్థమవుతుంది అన్నాడు. తర్వాత ఈ విషయాలన్నీ చెప్పిన తర్వాత, ఈ విషయాలన్నీ 5 అధ్యాయాల్లో ఉన్నటువంటి సంగతులన్నీ ఎందుకు చెప్పాడో చెప్తున్నాడు. 13వ వచనం చూడండి, 5వ అధ్యాయము. దేవుని కుమారుని నామమందు విశ్వాసముంచు మీరు
నేను అందుకని ఇందాక చెప్పాను మీకు, యోహాను సువార్త దేవుని కుమారుని నామమందు విశ్వాసం ఉంచడానికి, యోహాను సువార్త దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడానికైతే, ఇది దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవారని తెలుసుకోవడానికి రాయబడినటువంటిది ఈ పుస్తకం. అర్థమైందమ్మా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. యోహాను సువార్త దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడానికైతే, యోహాను రాసినటువంటి మొదటి పత్రిక దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవము గలవారు అని తెలుసుకోవడానికి, కన్ఫర్మేషన్ పొందడానికి రాయబడింది. కాబట్టి ఎవరు ఏంటి అనేటువంటి విషయాలు మనకు అర్థం అవ్వడానికి ఈ సంగతులన్నీ కూడా యోహాను గారు చెప్పాడు. 1వ అధ్యాయం 5 నుంచి 7 వచనాలను మనం చదువుతున్నప్పుడు ప్రాథమికంగా ఆయన ఒక మాట అన్నాడండి. ఆ మాట తప్పకుండా మనం వినాలి, నేర్చుకోవాలి. 1వ అధ్యాయం 5-7 నుంచి, మేము ఆయన వల్ల విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు, ఆయనతో కూడా సహవాసము గలమారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనము అబద్ధమాడుచు సత్యాన్ని జరిగించుకుందాము. ఏం చెప్తున్నాడండి ఇక్కడ? దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. అంటే ఎంత మాత్రమును మనలో కూడా ఎంతో కొంత ఉండొచ్చా? ఇందాక సహోదరులు చెప్పినటువంటి విషయం అదే. ఎంతో కొంత మిగులుతుంది మనకు, అదే వచ్చిన సమస్య. ఎంతో కొంత మిగులుతున్నాం మనం సౌలులాగా. సౌలు గారు మిగల్చమన్నాడా? శేషాన్ని మిగల్చమన్నాడా దేవుడు సౌలుతో? శత్రు శేషాన్ని మిగల్చమన్నాడా? మనుషులతో కదా నాకు సమస్య, పశువులను వదిలేమన్నాడా? అన్నిటినీ తీసేయమన్నాడు, అన్నిటినీ సంహరించమన్నాడు. మనం దాదాపుగా అన్నిటినీ సంహరించేసి ఒకటి అర్రా కొర్ర మాత్రం ఉంచుతున్నాం కదా. ఉంచినందుకు, సౌలు అలాగే చేసినందుకు సౌలు నువ్వు దేవుడు ఉపేక్షించాడా? ఎంత మాత్రమూ లేదట దేవుడిలో. ఏంటది? చీకటి, పాపము అనేటువంటిది మనలో ఎంత మాత్రము ఉండడానికి ఆస్కారం, అవకాశం దేవుడు ఏమన్నా ఇచ్చాడా? ఎంతో కొంత ఇసుమంతా ఇవ్వలేదు. ఎంత మాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలమారమని చెప్పుకొని, మన పరిస్థితి అది. మనము ఎవరమంటే, మేము క్రీస్తు సంఘ సభ్యులం, మేము రక్షించబడిన వాళ్ళం, మేము క్రీస్తుని ఎరిగిన వాళ్ళం, మేము దేవుని బిడ్డలం, దేవుని కుమారులం, పరలోక రాజ్య వారసులం, దేవుని రాజ్య సంబంధులం. చెప్పుకోవడానికి చాలా గొప్పలు ఉన్నాయి మనకి. చెప్పుకోవడానికి గొప్పలో నిజంగా మనకు చాలా గొప్పలు ఉన్నాయండి చెప్పుకోవడానికి. గొప్పలు చెప్పుకోవడానికా? అదే చెప్తున్నాడు చూడండి. చెప్పుకొని, ఇన్ని గొప్పలు చెప్పుకొని, ఇంత గాంభీర్యాన్ని ప్రదర్శించి చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. అసలు మొత్తానికి మోసం వచ్చేసింది. చెప్పుకున్న ఏమో మామూలు విషయాలు కాదు. క్రీస్తుతో సహవాసం అన్నాం, క్రీస్తు సంఘం అన్నాం, దేవుని రాజ్యం అన్నాం, రాజ్య నివాసులు అన్నాం, రాజ్య సంబంధులు అన్నాం, వారసులు అన్నాం, దేవుని పిల్లలు అన్నాం. ఇన్ని చెప్పుకున్న తర్వాత ఒక్క విషయంలో తేలిపోయాం. ఆ ఒక్క విషయంలో తేలిపోవడం వల్ల మన జీవితమే తేలిపోయింది కదా దేవుని దగ్గర. ఏంటనేది? చీకటి అంటే పాపము. ఏ విషయంలోనో, ఏదో ఒక విషయంలో, ఏదో ఒకటి. విధేయతకి అవిధేయతకి ఒక అక్షరమే తేడా అన్నారు కదా. ఆరాధనకు రావడం వేరు, సమయానికి రావడం వేరు అన్నారు కదా. అలాగే సౌలు శేషం లేకుండా సంహరించడం వేరు, శేషాన్ని మిగల్చడం వేరు అన్నారు కదా. అలాగే మనలో కూడా ఎంతో కొంత చీకటి, ఎంతో కొంత పాపం మిగిలి ఉండడానికి దేవుడు అవకాశం ఇచ్చాడంటే లేదు. ఒకవేళ అలా ఉంటే కనుక అది భక్తిహీనతే. భక్తి క్షీణిస్తే భక్తిహీనతే అవుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. తర్వాత చివరిగా
మరొక విషయాన్ని మనం చూద్దాం. ఎఫెసీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయం 24వ వచనంలో అన్నాడు, నీతి 22 నుంచి చదువుకుందామండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై. భక్త యథార్థమైన భక్త, యథార్థమైన భక్తి అని అన్నాడు. అనేక సందర్భాల్లో కొత్త నిబంధన గ్రంథంలో సంపూర్ణమైన భక్తి, యథార్థమైనటువంటి భక్తి అనేటువంటి మాటలు మాట్లాడాడు. ఇందాక యేసుప్రభు వారు కూడా సమరయ స్త్రీతో మాట్లాడేటప్పుడు ఏ భక్తి అన్నాడు? యథార్థమైనటువంటి భక్తి. భక్తి సరిపోతుందా అంటే భక్తిలో లోపం ఉంది కాబట్టి దాన్ని సరి చేసుకోవడానికి దేవుడు యథార్థమైనటువంటి భక్తిని మన నుంచి కోరుకుంటున్నాడని, నవీనపరచబడినటువంటి వాళ్ళు నీతియు యథార్థమైనటువంటి భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలనని తెలియజేస్తా ఉన్నాడు. కనుక ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆధిక్యత ఎంతో గొప్పది. ఆయన యొద్ద మనం ఎలా కనిపిస్తున్నాం దేవునికి అనేటువంటి విషయాన్ని గమనించాలి. కేవలం ఆచార సంబంధమైనటువంటి నామకార్థ క్రైస్తవ్యంతో మనం దేవుని రాజ్యంలో చోటు సంపాదించుకోలేము, నిలబెట్టుకోలేము. దానిని సంపాదించుకొని కొనసాగించి నిలబెట్టుకోవాలి అని అంటే స్థానిక సంఘంతో మనకున్నటువంటి సంబంధాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంది. ఒక్క వచనం నేను మీకు చూపించి నేను ముగిస్తాను. కొలస్సీలకు రాసిన పత్రికలో మనం మన సంబంధాన్ని ఎంత బాగా ముందుకు తీసుకుని వెళ్ళాలి అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నప్పుడు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 6-7 వచనాలు, ఈ వచనాల్లో ఉన్నటువంటి విషయం చాలా లోతైనటువంటిది. ప్రతి విషయం కూడా చాలా గాఢమైనటువంటిది. దీన్ని కనుక మీరు కాస్త లోతుగా మెడిటేట్ చేయాలని అనుకుంటే నేను ఈ 6-7 వచనాలను దాదాపుగా 7 వారాలు 8 వారాల పాటు చెప్పాను మా స్థానిక సంఘంలో ప్రతి ఆదివారం. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధముగా అనేటువంటిది ఒక విషయం. క్రీస్తుని అంగీకరించాం. ఏమని అంగీకరించాం? దేవుని కుమారుడని, ప్రభువు అని. దాని మీద మీరు ఆలోచన చేయాలి. మీరు అంగీకరించిన విధంగా ప్రభువుని ప్రభువుగానే గౌరవిస్తున్నామా లేదా అనేటువంటిది. అంగీకరించిన విధముగా ఆయన యందు వేరు పారిన వారే. ఇది ఇంకొక విషయం, వేరు పారుట. క్రీస్తులో వేరు పారడమా, వేరు పడడమా? వేరు పారడం అని అంటే ఇలా కాదు, ఇలా కాదు, ఇలా సపరేషన్ కాదు, ఇలా డీప్. క్రీస్తులో వేరు పారిన వారే. తర్వాత ఎవరికి ఇల్లు వలే? దేవునికి ఇంటి వలే కట్టబడుతూ. దేవునికి ఇంటి వలే కట్టబడాలి అని అంటే జీవితాలు ఎలాగ ఉండాలి? దేవుడు నివాసం చేయాలంటే మన జీవితాలు ఎలా ఉండాలి? ఈ సంఘం పరిశుద్ధమైతేనే, పరిశుద్ధమైనటువంటి క్రీస్తు సంఘంగా ఉంటేనే, నిజమైనటువంటి యథార్థమైనటువంటి భక్తి పరులతో నిండినటువంటిది అయి ఉంటేనే దేవుడు దీనిని ఇల్లుగా భావిస్తాడా? అపరిశుభ్రంగా అపవిత్రంగా ఉంటే కూడా దేవుడు దీనిలో నివాసం చేస్తాడా? సంఘము దేవుని ఇల్లు కదండి. ఇంటి వలె కట్టబడడం అంటే పరిశుద్ధంగా కట్టబడడం అని. ఇంటి వలె కట్టబడుచు మీరు నేర్చుకొనిన ప్రకారముగా విశ్వాసమందు స్థిరపరచబడ్డం. అటు ఇటు గాలికి ఎగిరిపోయేటువంటి పొట్టులాగా అలల చేత కొట్టబడినట్టుగా ఎగిరిపోయేటువంటి వారిగా కాదు, కానీ విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. పరిస్థితులు, ప్రభావాలు మనల్ని కదల్చలేనంత స్థిరంగా మనం క్రీస్తులో మన విశ్వాసాన్ని బలపరుచుకోవాలి. తర్వాత కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట యందు విస్తరించుచు ఆయన యందుండి నడుచుకొనుడి. చాలామంది సంఘంలో ఉన్నటువంటి సభ్యత్వాన్ని బట్టి వాళ్ళు, నేను ఇందాక చెప్పినట్లుగా, వాళ్ళ సంబంధాన్ని సంఘంలో ఉన్నటువంటి సభ్యత్వంతో బేరీ చేసుకుని ఒక అంచనాకు వస్తారు. కానీ
సంఘం, స్థానిక సంఘంతో కంటే కూడా ప్రతి వ్యక్తికి వ్యక్తిగతంగా ఎవరితో సత్సంబంధం ఉండాలండి? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుతో సత్సంబంధం ఉండాలి. అందుకని ఈ వచనంలో చెప్పబడినటువంటి ఈ విషయాలన్నిటిలో కూడా మన వ్యక్తిగత జీవితాన్ని క్రీస్తులో సరిచేసుకుంటూ, కట్టుకుంటూ, చక్కగా నడుపుకుంటూ ముందుకు కొనసాగలగాలని తెలియజేస్తున్నాను. దేవుడు ఇంతే కాదు, మన దైవభక్తికి కావాల్సినటువంటివన్నిటినీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు అనేటువంటి ఒక వాగ్దానం మనకుంది. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదవగలిగితే మనకి ఇది సాధ్యమేనా, మనకేమైనా సహాయం ఉందా, దైవభక్తి విషయంలో, భక్తి విషయంలో మనం ముందుకు కొనసాగడానికి దేవుడు మనకేమైనా సహాయం చేస్తున్నాడా అని అంటే పేతురు రాసినటువంటి 2వ పత్రిక చదువుకుని మన బైబిల్ని మనము క్లోజ్ చేసుకుందామండి. 1వ అధ్యాయం 2వ వచనంలో, తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గురించిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి, ఇందాక చెప్పాను కదండి, ఏ వచనంతో ప్రారంభించానో మళ్ళీ అదే వచనానికి లింక్ చేస్తూ నేను ముగిస్తున్నాను. ఇందాక ఏం చెప్పాను మీకు? ప్రారంభంలో దేవుని యొక్క శక్తి ఏంటది? మనం కలిగి ఉన్నటువంటి భక్తి. అదే చెప్తున్నాడు, దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటన్నిటినీ మనకు దయచేయుచున్నందున దేవుని గుర్చినట్టు మన ప్రభు అయిన యేసును గుర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. దేవుని యొక్క శక్తి మన జీవానికి, మన భక్తికి కావలసిన వాటన్నిటినీ దయచేస్తుందనేటువంటి విషయాన్ని గ్రహించి జ్ఞాపకం ఉంచుకొని మన భక్తిలో ఉన్న లోపాలను సరిచేసుకుని దేవుని దృష్టికి యథార్థమైనటువంటి భక్తిపరులుగా మనం కనబరుచుకోవాలని నన్ను నేను హెచ్చరించుకుంటూ ఈ మాటల ద్వారా కూడి వచ్చినటువంటి మీ అందరికీ కూడా ఈ యొక్క మాటలను తెలియజేస్తూ మీ అందరికీ హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను.